గుళ్ళో ఏముంటుంది అంటే దేవుడేనా సమాధానమే వస్తుంది. కానీ అక్కడ గుళ్ళో మాత్రం ఏముంటుందో తెలిస్తే మీరు అవాక్కైపోతారు. ఆ అంధవిశ్వాసమే ఇప్పుడు గుడికి ఎవరిని కూడా పోకుండా చేసేసింది. మరి భక్తుడికి భగవంతుడికి అనుసంధానమైన పూజారి మరణంతో ఆ గుళ్ళో అసలేం జరిగింది అదంతా కూడా తెలుసుకోవాలంటే పోస్ట్ స్పెషల్ స్టోరీ. 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఓ ఆలయం ఓ పూజారి మరణం తర్వాత పూర్తిగా ఇటు అందవిహీనంగా తయారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ ఒకప్పుడు భక్తులతో వెలిగినటువంటి ఆలయానికి ఇప్పుడు భక్తులు ఎందుకు రావడం లేదు, ఈ స్టోరీలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. కానీ ఆ గుడిలో అడుగు పెడితే కాళ్ళు చేతులు వణుకుతాయి. గుడిగంట మోగిన గుండె దడ పెరుగుతుంది. అరుపులు కేకలు పూనకంతో ఊగిపోయే జనాలు, వామ్మో ఒకటేమిటి ఇంకా చాలానే కనిపిస్తాయి. ఆ ఆలయం ఎక్కడో లేదు, మన తెలంగాణలోనే ఉంది. ఇదిగో మనం చూస్తున్న ఈ గుడి వాస్తవానికి వేణుగోపాలస్వామి ఆలయం. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండలో ఉన్న ఈ ఆలయ చరిత్ర 150 ఏళ్ల కిందిది. అయితే గత 15 ఏళ్ల నుంచి ఇక్కడ సరిగ్గా దేవుడు పూజలకు నోచుకోవడం లేదు. గుడిలో చాలా సంవత్సరాలు పనిచేసిన పూజారి మరణంతో ఈ గుళ్ళో దేవుడు కాక ఏదో అదృశ్య శక్తి ఉన్నట్టు ప్రచారం జరగడంతో జనం ఈ గుడికి రావడానికే బెంబేళ్లెత్తిపోతున్నారు. ప్రస్తుతం మనము కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలము ఆర్నకొండ లోపల ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ఈ 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ వేణుగోపాల స్వామి ఆలయానికి ఒకప్పుడు భక్తులు పెద్ద ఎత్తున కూడా వచ్చేవారు. ఇక్కడ పనిచేసేటువంటి హనుమంతు అనేటువంటి ఒక పూజారి కాళికామాత అనుగ్రహం ఉందని చెప్పి ఈ గుడిలో ఎక్కువ ప్రచారం జరగడంతో అటు కాళికామాత భక్తులు ఇటు వేణుగోపాల స్వామి భక్తులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారు. ఈ ఆలయం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వేణుగోపాల స్వామి ఆలయం లోపల ఆ పూజారి ఇటు కాళికామాతను ప్రతిష్ఠించడంతో దాదాపుగా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఇటు మహారాష్ట్ర మిగతా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారు. ఈ కాళికామాత అనుగ్రహం పొందినటువంటి పూజారి హనుమంతు ఇక్కడ ఉండడంతో అతడు ఎలాంటి ఇటు మనుషులకు సంబంధించినటువంటి ప్రేతాత్మ సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు, తర్వాత ఇతర వ్యాధులు మొత్తం కూడా ఇటు పారదోలుతారనేటువంటి ఒక ప్రచారం ఎక్కువ కావడంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారు. ఈ నేపథ్యం లోపల అయితే ఇక్కడికి వచ్చేటువంటి సమయం లోపల పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే హనుమంతు 15 సంవత్సరాల క్రితము మృతి చెందిన తర్వాత ఈ ఆలయం పూర్తిగా ఇటు కళావిహీనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఆలయం లోపల పరిస్థితి చూడొచ్చు. 15 ఏళ్ల క్రితం హనుమంతు అనారోగ్యంతో మరణించడంతో ఇప్పుడు గుడి మూగబోయింది. అప్పటి వరకు పెద్ద ఎత్తున భక్తులు, మానసిక రోగులు, వికలాంగులతో ఎప్పుడూ కళకళలాడిన గుళ్ళో ఇప్పుడు భూత ప్రేత పిశాచాలు ఆవహించిందని స్థానికుల్లో భావన నెలకొంది. ఈ అపవాదు కూడా 4 దిక్కులా పాకింది. ఎప్పుడు రాత్రివేళ ఇక్కడికి స్థానికులు కన్నెత్తి చూడకపోగా పట్టపగలు సైతం ఇక్కడికి వెళ్లడానికి భయపడుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్ శివార్లలోని తీగలగుట్ట పల్లికి చెందిన ఓ పూజారి 2-3 నెలలకోసారి ఈ గుడికి వచ్చి దీపం పెడుతూ పోతుండగా మిగిలిన జనం మాత్రం ఆర్నకొండ వేణుగోపాలస్వామి ఆలయానికి రావాలంటేనే జంకుతున్నారు. ప్రస్తుతం ధూప దీప నైవేద్యాలు చూస్తున్న పూజారి ఆరోగ్యం కూడా క్షీణించడంతో దేవుడున్న ఈ గుడి దయ్యం పట్టిన ఓ బూతు బంగ్లాలా స్థానికుల్లో ఒకంత ఆందోళన రేకెత్తిస్తూ భయపెడుతోంది. రాక్షసులను చీల్చి చెండాడిన కాళికామాతతో పాటు అన్ని భయాలకు దీటైన అభయాంజనేయుడు కొలువై ఉన్న ఈ గుళ్ళోకి వెళ్లేందుకు ఇప్పుడు జనం జంకుతున్నారు. అప్పుడు ఏమైంది, ఒక 20 ఏళ్ళ కింద ఒక అయ్యగారు ఉంటుండే, ఆయన హనుమంత్ అని. ఆయన మంచి పూజగారి, మంచిగా ఈ గుడిని శుద్ధి చేసి మంచిగా గుడిని డెవలప్ చేసి మంచిగా చేసిండు. అంతకుముందు కూడా మూతపడి ఉన్న గుడిని మంచిగా చేసుకొని అంటే జనాలు ఎక్కడెక్కడ జనాలు అందరూ వచ్చుకుంటా ఊరోళ్ళు కానీ ఊరవతల కానీ వచ్చి వేణుగోపాల స్వామికి మంచిగా కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ మంచి పూజలు చేసుకొని ఏదన్నా ఆయనకు ఆరోగ్యం బాగాలేకుండా ఏదైనా మంచిగా చేస్తుండే. ఆయన అందరు వస్తుండే. అప్పుడు మంచిగా నిద్ర కూడా తీస్తుండే.
జనాలు వచ్చుకుంటా. ఇప్పుడు అలాంటి గుడి 20 సంవత్సరాల కింద ఆయన చనిపోయిందంటే పడబడిపోయినట్టు అయింది. మొత్తం అన్ని ఎక్కడెక్కడ చిత్రాంగం అయిపోతున్నాయి. ఈ గుడి 100% మాకు ఈ గుడి అందరికి కావాల్సిన గుడి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకొని మాకు ఇది ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఒక 20 సంవత్సరాల క్రితం మా గ్రామానికి చెందిన ఉమ్, గాతం హన్మయ్య అని ఆ హనుమంత్ వచ్చి ఈ గుడిని పడవడున్న గుడిని శుద్ధి చేసి దాంట్లో ఒక 20 సంవత్సరాల క్రితం కాళీమాతను ప్రతిష్ఠించి దాని తర్వాత ఆయననే ఇక గుడి శుద్ధి చేసుకుంటూ పూజలు నిర్వహించేటోడు. కాళీమాత ఎవరైనా ప్రాణం బాగాలేని వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి మంచిగా చేయించుకొని వెళ్ళిపోయేటోళ్ళు. ఇక వాళ్ళకు మంచిగా అయితే ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని పోయేటోళ్ళు. విలేజర్ మాత్రం ఇక్కడ పూజలు చేయడానికి ఆయన ఉన్నంతసేపు భయపడ్డరు. ఇప్పుడు కూడా విలేజర్స్ భయపడుకుంటూ ఎవరు వచ్చి ఓవైపు ప్రపంచం టెక్నాలజీ వైపు అడుగులేస్తూ ఉంటే ఇదిగో దేవుడున్న ఈ గుళ్ళో దయ్యం ఉందనుకుంటూ జనం ఇంకా భయపడడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి జన విజ్ఞాన వేదిక సభ్యులేమైపోయారో, గుళ్ళో దయ్యమన్న భయంతో భక్తజనం బంద్ అయితే నచ్చజెప్పాల్సిన పండితులేమయ్యారో తెలియడం లేదు. ఏది ఏమైనా గుళ్ళో దయ్యమన్న పేరుతో ఆర్నకొండ వేణుగోపాలస్వామి ఆలయం పాడుబడిపోవడం విచారకరం. 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయము ఇప్పుడు పూర్తిగా ఆ పూజారి మరణంతో అయితే ఇటు ఈ దేవాలయం లోపల ఏదో ఒక అదృశ్య శక్తి దాగి ఉంది అని చెప్పి ఇక్కడికి రావాలంటేనే గ్రామస్తులు జంగిపోతున్నారు. అసలు ఈ గుడికి ఇప్పటికైనా చరిత్ర ఉన్నటువంటి గుడిని అభివృద్ధి చెందాలని చెప్పి అయితే ఇక్కడ ఆర్నకొండ గ్రామస్తులు అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, ఆర్నకొండ నుండి.